పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద ఏ నటుడి సినిమా ఎక్కువ వసూలు సాధిస్తుందనే సందడి ఎప్పుడూ ఉంటుంది. ఇది తరచుగా అభిమానుల మధ్య భారీ చర్చలకు దారితీస్తుంది. వారు తమ ఫేవరెట్ హీరోలను గురించి గొప్పలు చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో బాగా రచ్చ చేస్తారు. ఈ ఫ్యాన్ వార్స్ ఉన్నప్పటికీ నటీనటులు హెల్తీ కాంపిటీషన్ వరకే పరిమితమవుతారు. ఎవరిని ఎవరు పల్లెత్తి ఒక్క మాట కూడా అనరు. ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు. వారు ఒకరి పుట్టినరోజును జరుపుకుంటారు. వివిధ కార్యక్రమాలలో కలుసుకుంటారు. వారి పోటీ స్నేహపూర్వకంగా వృత్తిపరమైనది మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్లు హాట్ టాపిక్గా మారారు. అయితే ఈసారి అభిమానుల్లో చర్చ వారి సినిమాల గురించి కాదు, రాజకీయ వ్యాఖ్యానాలకు దూరంగా ఉండడం గురించి మొదలైంది. సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో తమ మద్దతును తెలియజేశారు. నాని, రాజ్ తరుణ్, చిరంజీవి, రామ్ చరణ్ వంటి నటులు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఎన్నికలపై వ్యాఖ్యానించకూడదని నిర్ణయించుకున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ రాజకీయ విషయాలకు చాలా దూరంగా ఉంటారు. మహేష్ బాబు రాజకీయాలపై తన నిరాసక్తతను పదే పదే వ్యక్తం చేశారు. తన సినీ కెరియర్పై మాత్రమే దృష్టి పెట్టడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. ఈ సెంటిమెంట్ను అల్లు అర్జున్ కూడా స్పష్టంగా వ్యక్తపరిచారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఇటీవల కాలంలో రాజకీయ ప్రమేయానికి దూరంగా ఉంటున్నారు. ఈ ముగ్గురు నటీనటులు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరానే సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కొత్త సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో స్నేహం ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగానే ఉన్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం స్నేహం వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయత్నాలకు ఈ ముగ్గురు హీరోలు బహిరంగంగా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.